రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలని P3 పేరుతోటి ప్రైవేట్ వ్యక్తులకి కట్టచెప్పాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఈ నెల 20వ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశాన్ని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భీమవరంలో నిర్వహిస్తా ఉన్నాం. మరి మొత్తం 17 మెడికల్ కాలేజీలకి 7 మెడికల్ కాలేజీలు రన్నింగ్లోకి వచ్చినాయి. 10 మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో వివిధ దశల్లో ఉన్నాయి. మన పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు దగ్గర ఉన్నటువంటి దబ్బులు గ్రామంలో కూడా ఒక 60 ఎకరాల భూమిని మెడికల్ కాలేజీ కోసం ప్రభుత్వం సేకరించింది. ల్యాండ్ బిల్డింగ్ అయింది, అక్కడ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది, ఫౌండేషన్ వర్క్ పూర్తయింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరాల కాలంలో నిర్మాణం నిలిచిపోవడం వల్ల అది అడుగు ముందుకు పడలేదు. కానీ వాళ్ళ ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది, P3 పేరుతోటి బయట వ్యక్తులకి ఇవ్వాలని చెప్పేసి. కానీ వాళ్ళ ప్రభుత్వం ఒక అడ్డగోలు వాదన చేస్తూ ఉంది. మేము ప్రైవేటీకరణ చేయట్లేదు, దీన్ని P3 అమలు చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. అందువల్ల P3 అమలు జరగడం అంటే ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి మెడికల్ కాలేజీ వెళ్ళిపోవడం తప్ప ఇంకోటి కాదు. అందువల్ల మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే అది పేదలకి సామాజిక న్యాయానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రభుత్వం ఉన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకొని కోరుతూ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్ష పార్టీలు, అలాగే ప్రజా సంఘాలు, మేధావులు, ఇతర పెద్దలందరినీ కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తా ఉన్నాం. కాబట్టి మెట్టేవారితో సుందరభవన్లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి వామపక్ష పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాలు హాజరు కావాలని